సో ఇప్పుడు మళ్ళీ దీపావళి రాబోతుందండి. వాళ్ళకి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు? పటాకులు కాల్చాలని అందరూ అనుకుంటారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు. సో అవి ఆ ఆనందం పోకుండా ప్లస్ ఈ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది? పటాకాల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. వాటిలో బాంబ్స్ అనుకోండి ఆర్ అనార్లు అనుకోండి, అట్లాంటివి కొన్ని బర్స్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రాకెట్స్ అనుకోండి, అవి బర్స్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చిన్నవి మనకు అంత ఫుల్ జడీలు అనుకోండి, అవి అంత డేంజరస్గా ఉండవు. సో ఇవి బర్స్ట్ అయ్యే పటాకాలు కాల్స్తున్నప్పుడు పిల్లలను అన్సూపర్వైజ్డ్గా వదలవద్దు అని అడుగుతున్నాం. పిల్లలైనా పెద్దలైనా బ్రేవ్డలో పోయి మేము చాలా బ్రేవ్, మేము ఏదైనా చేస్తాము, చేతిలో కాలుస్తాము బాంబ్ని, అవన్నీ అట్లాంటి హీరోయిజంలు చేయకూడదు. బికాజ్ కంటికి ఒకసారి గాయం తగిలితే కొన్నిసార్లు మనము ఎవరు ఏమి చేయకుండా ఉంటాము, చేతులు ఎత్తేయాల్సి వస్తుంది కంటి గాయము సివియర్గా ఉంటే. ఏదైనా మనము హ్యాపీనెస్ చేస్తుంటే, ఏదైనా ఎంజాయ్ చేస్తుంటే ప్రికాషన్స్ తీసుకోవడము ఎప్పటికైనా మేలు. సో ప్రికాషన్స్ డెఫినెట్లీ చిన్న పిల్లలను హూ కెనాట్ జడ్జ్ కరెక్ట్ ఏంటి రాంగ్ ఏంటి, ఎలా చేస్తే డేంజర్ అనేది వాళ్ళు ముందు చూపు లేని పిల్లలు, లేని ఏజ్లో ఉన్నవాళ్ళు, యూత్ అనుకోండి, ఒకరినొకరు పోటీగా ఏదో డేంజరస్ పని చేయడానికి చూసే వాళ్ళు అయినా కండి అన్సూపర్వైజ్డ్గా వాళ్ళు చేయకూడదు, అన్సూపర్వైజ్డ్గా వాళ్ళు కాల్చకూడదు. ప్రొటెక్టివ్ ఐ గేర్ వేసుకుంటే చాలా మంచిది. ఇట్ ఈస్ ఎక్సలెంట్ టు వేర్ ప్రొటెక్టివ్ ఐ గేర్, గాగల్స్, వైట్ గాగల్స్ అలా దొరుకుతాయి, కానీ అది వేసుకొని చేస్తే చాలా బెస్ట్. కాకపోతే బెటర్ టు బీ కాషియస్ so that you can enjoy the festival of lights without losing the light in your eyes.